మెదక్ పురపాలక కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా విధులు నిర్వహించి అనారోగ్య కారణంతో మృతి చెందిన దుర్గమ్మ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరుతూ ఆమె చిత్రపటంతో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆమె వారసులు నిరసన చేపట్టారు. దుర్గమ్మ గత 15 సంవత్సరాల నుంచి మెదక్ మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేసిందని, ఆమెకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలని అడిగితే మున్సిపల్ కమిషనర్ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నాడని ఆరోపించారు. కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పిస్తామని చెప్పి కూడా ఇవ్వలేదని వాపోయారు. తన తల్లి బెనిఫిట్స్ అడిగితే మున్సిపల్ కార్యాలయానికి కమిషనర్ రావద్దు అంటున్నాడని, తన తల్లికి రావాల్సిన బెనిఫిట్స్ ఉద్యోగం కల్పించాలని, లేని ఎడల విషం తెచ్చుకుని తాగే పరిస్థితి ఏర్పడుతుందని వారు తెలిపారు. రూపాయి రాలేదు, పింఛన్ కాగితాలు ఇవ్వడం, పింఛన్ కాగితాలు ఇస్తలేదు సీపాలని వ్యక్తి. జాబ్ వస్తుంది అని అంటుండు. ఇంతవరకు ఆఫీస్కి రావద్దంట, నేను ఆఫీస్కి రావద్దంటే కమిషనర్ ఇలా అన్నాడు, శ్రీపాల్ అన్నాడు. చాలామంది అంటారు ఇట్లా. మరి నేను ఎందుకు రావద్దు? మాకు బెనిఫిట్స్ మేము అడిగే హక్కు లేదా? మేము కొడుకులాం కామా? మాకు అడిగే హక్కు ఉంది కదా. నేను అంటే కమిషనర్కి ఫోన్ చేస్తే కమిషనర్ అంటుండు, మేము అన్ని చేసినాము, నువ్వు అక్కడికి ఒక ఫైల్ అక్కడ ఉంది, మా దగ్గర లేదు అంటే నేను అక్కడికి నేను కలెక్టర్ ఆఫీస్కి ఎందుకు పోతా? మీరు పోవాలి కదా సార్, మీరు పోవాలి, మేము ఎందుకు పోతాము? నీకు కేవలం నేను అడిగేది తప్ప, ఫోన్ చేసినా నేను తప్పైంది, లాస్ట్ మాట తప్పైంది అనుకుంటాను. నీకు ఫోన్ చేసుకుని తప్పైంది అనుకుంటా ఉన్నా. వాళ్ళగా నువ్వు రావద్దు, హుషారు చేస్తున్నావు, కథ చేస్తున్నావు అన్నాడు కమిషనర్ గారు. నేను ఏమన్నా కమిషనర్ సార్ ఏమంటే తప్పండి సార్, ఫోన్ చేసిన తప్పైంది అన్న. మా బెనిఫిట్స్ మాకు కావాలి, మా బెనిఫిట్స్ ఎందుకు ఇస్తున్నారు? మా అమ్మ జాబ్ మాకు ఎందుకు ఇస్తున్నారు? మా అమ్మ ఎంప్లాయే కదా, మా అమ్మ ఇళ్ళనే కదా జాబ్ చేసింది, ఇళ్ళనే కదా. మేము ఇంకా అందాక మేము యాదాక మేము విషయం ఏమన్నా తెచ్చుకొని చావాలన్నా? ఎవరు మరి మా పరిస్థితి ఏం చేయాలి? ఎలాంటిది మా పరిస్థితి ఎలాంటి ఎప్పుడు ఏం చేయాలి? దీనికి మీరు అందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను. మనవి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.